హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్గా హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వార్ 2 మూవీ అయితే రిలీజ్ అయింది. హృతిక్ రోషన్ రాలో ఒక ఏజెంట్ అండ్ ఎన్టీఆర్ ఆల్సో రాలో ఒక ఏజెంట్. హృతిక్ రోషన్ ఇండియన్ సేవ్ చేయడం కోసం అని చెప్పేసి రా నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక అసాసిన్లా మారడానికి ట్రై చేస్తాడు. ఆ మారే మూమెంట్లో ఖలీ అనే టీం ఉంటుంది. ఆ టీం మెయిన్ విలను, అసాసినేషన్ టీమ్ మెయిన్ విలను. ఆ టీంకి మెయిన్ చీఫ్ కూడా ఖలీ అనే పేరు ఉంటుంది. ఆ ఖలీ అనే పేరు అనేది ఎవరు కనిపించదు. ఆ టీం డిమాండ్ ఏంటంటే రా చీఫ్ని చంపేయాలి. సో హృతిక్ రోషన్ రా చీఫ్ని చంపేస్తాడు. చంపేసి రా నుంచి బయటకు వచ్చేసి ఖలీ టీంలో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తాడు. సో రా చీఫ్ని చంపినందుకు రా టీము హృతిక్ రోషన్ని పట్టుకోవడానికి ఇంకో కొత్త ఏజెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ ఏజెంటే మన ఎన్టీఆర్. ఇద్దరు ఇంట్రడక్షను ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఎన్టీఆర్ ఇంట్రడక్షను టాలీవుడ్కి తగ్గట్టుగా అయితే ఉండదు. హాలీవుడ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది నార్మల్గానే ఉంది. కియారా అద్వానీ వచ్చేసి రా చీఫ్ యొక్క డాటర్ కింద ఉంటుంది. తను ఒక పోలీస్ ఆఫీసరు. తను కూడా రా టీంలో జాయిన్ అవుతుంది. రా హెడ్ని చంపినప్పుడు హృతిక్ని పట్టుకోవడానికి ఒక టీం ఉంటుంది కదా, ఆ టీంలో కియారా కూడా జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ని హీరో అనాలా విలన్ అనాలా అనేది తెలియట్లేదు. ఫస్ట్ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తాడు, తర్వాత మెయిన్ విలన్ ఎన్టీఆర్ఏ. ఫస్ట్ హాఫ్లో కార్గో ఫ్లైట్ మీద ఫైట్స్ ఉంటాయి. ఎక్సలెంట్గా పెట్టి హాలీవుడ్ రేంజ్లో పెట్టాడు. బాలీవుడ్ రేంజ్ మూవీని హాలీవుడ్ రేంజ్లో తీసుకెళ్ళినట్టుగా ఫైట్స్ అయితే ఆ ఫ్లైట్ సీన్స్, ఆ ట్రైన్ సీన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఫ్యాన్స్కి కియారా అద్వానీ బికినీ సీన్స్ అయితే డిలీట్ చేయలేదు. కొంత టాక్ అయితే వచ్చింది, కియారా అద్వానీది బికినీ సీన్ కొంత కట్ చేశారు అని చెప్పేసి బికినీ సీన్ అయితే ఉంచారు. ఇక్కడ ఆ సీన్స్ ఒక 10 సెకండ్స్ కట్ చేసినట్టుగా టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ సీన్ అయితే ఉంది. కియారా అద్వానీ ఫ్యాన్స్కి పండగే. సెకండ్ హాఫ్లో హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్, ఆ పిల్లల క్యారెక్టర్లో చాలా బాగుంది. ఆ పిల్లలు ఎక్సలెంట్గా తీశారు ఆ క్యారెక్టర్ని. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే హృతిక్ రోషన్కి ఎన్టీఆర్ ట్రైనరు. ఇది నమ్మలేకపోతున్నాం భయ్య. కొద్దిగా నమ్మేటట్టుగా పెడితే బాగుండేది అనిపిస్తుంది నాకైతే. ఎన్టీఆర్ అన్న బాలీవుడ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నాడు, హిందీ మూవీస్ చేయాలనుకున్నాడు. కానీ ఫస్ట్ హృతిక్ రోషన్తోనే ఇంట్రడ్యూస్ అయ్యి మూవీని ఇలా చేస్తాడు అనుకోలేదు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది హృతిక్ రోషన్ అండ్ హీరోయిన్కి. ఆ ఫ్లాష్ బ్యాక్ చూడలేము. సినిమా సెకండ్ హాఫ్లో అయితే కొంచెం స్లోగా నడిచింది అన్నట్టుగా ఉంది నాకైతే. లాస్ట్లో హృతిక్కి ఎన్టీఆర్కి ఫైట్ ఉంటుంది భయ్య. ఆ ఫైట్లో ఎన్టీఆర్ చనిపోయినట్టుగా చూపిస్తాడు, కానీ ఫుల్గా చూపించాడు. మళ్ళా ఆ ఫైట్ తర్వాత లాస్ట్లో ఆ అసాసినేషన్స్ అందరినీ చంపేది మళ్ళీ ఎన్టీఆర్ హృతిక్కే. వీళ్ళిద్దరు కలిసి ఆ అసాసినేషన్స్ అందరినీ చంపేస్తారు. లాజిక్ అంటే ఇక్కడ ఎన్టీఆర్ మారిపోయి మళ్ళీ హీరోలాగా అయ్యాడు. వాటే లాజిక్. అనిల్ చోప్రా ఒక సీన్లో ఎంటర్ అవుతాడు. అనిల్ చోప్రాకి ఎక్సలెంట్గా పెట్టాడు ఇంట్రడక్షన్ లాగా. అనిల్ చోప్రా సీన్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే ట్విస్ట్లు అయితే ఏం లేవు, నార్మల్గా ఉంది సినిమా అంతా. కానీ ఎన్టీఆర్ని హృతిక్ రోషన్ యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ లాగా చూపించడం అనేది ఒక ట్విస్ట్ లాగా బాగుంటుంది. ఆ ఒకటి ట్విస్ట్ అన్నట్టుగా చూపించాడు. ఈ మూవీ చూశాక మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.